నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ గారు చేసిన విమర్శలకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. అందులో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయులు గౌడ్ గారు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ గారు ఊసరవెల్లిల కండువాలు మారుస్తూ ఈ మధ్యనే బీజేపీలో చేరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి, తన ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై విమర్శలు చేస్తున్నారే తప్ప అంతకు మించి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పులి అంజనేయులు గౌడ్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 31వ డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి టేల భూమయ్య, ఎస్సీసీఎల్ నగర ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు, కులగాని అనిల్, నాగుల సతీష్, బండిపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కరీంనగర్ నగర మేయర్ సునీల్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయం జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన సునీల్ గారిని కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారిని కానీ, బీజేపీని కానీ స్పష్టంగా ఒక 2 విషయాలు అడగదలుచుకుంటున్నా. నిన్న ఆయన ఏదేదో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మేము అతన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాజీ మేయర్, నగర మేయర్ సునీల్ అనే వ్యక్తి ఒక గజ దొంగ, స్మార్ట్ సిటీని సర్వనాశనం చేసి 100 కోట్ల నిధులను ఆయన సొంత కార్పొరేషన్లో ఆయనతోని గెలిచినటువంటి కార్పొరేటర్లకు ₹1 కూడా ఇవ్వకుండా 100 కోట్ల నిధులను స్వాహా చేసి అందులో జరిగిన అవినీతిని ఎండగట్టుతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ ఉంటే ఎక్కడ కేసుల పాలవుతున్నాం అని చెప్పి పోయి బండి సంజయ్ కాలు మొక్కి బీజేపీలో చేరినటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీ తరఫున ప్రెస్ మీట్ పెడితే కరీంనగర్ నగర ప్రజలు కాదు, యావత్ కరీంనగర్ ఎంటైర్ జిల్లా మొత్తం కూడా సిగ్గుపడుతూ ఉందని ముందుగా స్పష్టంగా ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతిని ఆయన మీద పడకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతానో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో నుండి జంప్ అయి బీజేపీలో చేరుతానో గత కొద్ది రోజులుగా ఆయన అనుచరులతోని మంతనాలు జరిపి మొన్నటికి మొన్న కార్పొరేషన్లో మేయర్ పదవి దిగిపోతున్న సందర్భంలో బండి సంజయ్ కాలు పట్టుకుంటే అదే బీజేపీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్పొరేటర్లు కానీ, కార్యకర్తలు కానీ సునీల్ అనేటోడు ఐరన్ లెగ్ లాంటివాడు అన్నా బీజేపీలోకి వస్తే బీజేపీ కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి మిగతా కార్పొరేటర్లు బండి సంజయ్కి చెప్పిన మాట నిజం కాదా సునీల్ ఆ విషయం నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వరంగల్ టు జగిత్యాలకు సంబంధించినటువంటి రోడ్డు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. 2009 నుంచి 2014 వరకు అదే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు ఎక్కడ పడుకున్నావు బిడ్డ యాదగిరి సునీల్ అప్పుడు నీకు తెలివి లేదా, లేకపోతే అప్పుడు నీకు ఇప్పుడు ఉన్నటువంటి గొంతు లేవలేదా? యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రానికి ఎంపీల ఫోరం కన్వీనర్గా ఉన్నటువంటి అప్పటి ఎంపీ గారు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి కృషి వలన వరంగల్ నుండి జగిత్యాల వరకు అప్పుడు వచ్చిన రహదారికి సంబంధించినటువంటి నిధులు పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చినటువంటి మాట మర్చిపోయినవా యాదగిరి సునీల్ అని సందర్భంగా అడుగుతా ఉన్నా. అంటే పొన్నమన్న మీద మాట్లాడమని నీకు బండి సంజయ్ ఏమన్నా వసూలు చేసుకొని నిధులు ఇచ్చిండా యాదగిరి సునీల్ సిగ్గు అనిపిస్తలేదా నీకు? నిన్నగాక మొన్న అత్తగారింటికి అన్నట్టు పోయినావు ఇక్కడికి బీజేపీలో ఉన్న నాయకులందరూ నీ మీద గుసగుస చెప్పుకుంటా నీ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడు అయిపోయినావా? పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడేంత దమ్ము నీకుందా? డోర్లు తీసి చీపిరి పట్టి ఊడ్చి దిగజారిన స్థాయి నుండి పార్టీలను రోజుకొక షర్ట్ మార్చుకున్న విధంగా పార్టీలు మార్చిన దొంగవు నువ్వైతే నీకు అసలు ప్రెస్ మీట్లు పెట్టే అర్హత ఉందా యాదగిరి సునీల్ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరులో జరిగినటువంటి అవినీతి మీద నీ మీద నిందలేసినప్పుడు ఎక్కడ ఉన్నావు? మొన్ననేమో బీఆర్ఎస్, అంతకుముందేమో కాంగ్రెస్, ఇప్పుడేమో బీజేపీ. రేపు ఎటుపోతూ కూడా నేను నమ్మని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కరీంనగర్ సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. యాదగిరి సునీల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్లో నేను కానీ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నావు. 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తే కేవలం గెలిచింది 8 మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచింది. అలాంటి పార్టీ గురించి ఈరోజు యాదగిరి సునీల్ మాట్లాడుతూ ఉన్నాడు. చావు తప్పి కన్ను లొట్టవైన విధంగా ఎమ్మెల్సీ ఈరోజు అంజిరెడ్డి గెలిచిండు. అంజిరెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట నిజం కాదా? హోటళ్ళ పంచుదా అని
ఒక్కొక్క ఓటర్కు 5,000 రూపాయలు బీజేపీ పంచుతుంది అని సమాజం అంతా మాట్లాడుకుంటా ఉన్నమాట నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ 19,000 ఓట్లు, చెడిపోయిన ఓట్లు ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారికి పడ్డ దాంట్లో 19,000 ఓట్లు చెడిపోయిన ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చచ్చిపోయి బ్రతికినట్టుగా బీజేపీ గెలిచిందే తప్ప నైతికంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచింది. ఏదో ఆ ఓట్లు ఎడిపోకపోతే అప్పుడు ఉంటుండే బిడ్డ మీకు సంబంధించినటువంటి విషయం. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది అంటుండు. ఏ ఎలక్షన్ వస్తే మరి మొన్న ఎందుకు గెలవలేదు? 119లో కనీసం 20% కూడా గెలవనటువంటి దద్దమ్మలు 119 నియోజకవర్గాలలో కేవలం 8 మాత్రమే. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా 3-4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అది మర్చిపోయి ఏ ఎలక్షన్ అయినా మేమే గెలుస్తాం, మేము గిఫ్ట్లు ఇస్తాం. ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు? ఇంకేదైనా పార్టీకి పోయి మళ్ళీ గిఫ్ట్ ఇస్తావా కరీంనగర్ ప్రజలకు? లేదంటే ఇంకేమన్నా నీకు మంగళారతులు పట్టుకుని ఏదైనా మంగళసూత్రాలు కడతావా గిఫ్ట్లు ఇవ్వడం అంటే? కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్లు ఇవ్వడం అనేది అబద్ధం. ఏ పార్టీకైనా గిఫ్ట్లు ఇచ్చే అర్హత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గిఫ్టులు అంటే నువ్వు తయారు చేసుకునేవో, లేదంటే నీ అవినీతిలో దాచుకున్న సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి బిల్డింగ్లో కాదు గిఫ్ట్లు ఇవ్వడం అంటే. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ సంవత్సరంన్నర క్రితం బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇచ్చి అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ పార్టీని బొందబెట్టిరని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. గెలిచిన ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం నూరంతా పెద్దది చేసుకొని ఏదో మునిగిపోయింది, ఏదో పడిపోయింది అని అంటున్నావు. ఎట్లా గెలిచినట్టు? నైతికంగా కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు విజయాన్ని ఇచ్చారు. తప్పిపోయి 19,000 ఓట్లు ఈరోజు చెడిపోవడం వల్ల ఈరోజు బీజేపీ గెలిచిందే తప్ప అక్కడ ఏ రకంగా కూడా గెలవలే. బరాబర్ మేము చెప్తా ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల దగ్గరకు పోయి రాత్రికి రాత్రి అంజిరెడ్డికి సంబంధించినటువంటి పట్టభద్రుల మీటింగ్ పెట్టి అందులో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి కూర్చున్నమాట నిజం కదా? యాదగిరి సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు వంచిందట, బీజేపీలో పతివ్రతలట. చూపించు. టీచర్ ఎమ్మెల్సీ ఓట్లకు 5,000 రూపాయల ఓట్లు వంచి 5,000 రూపాయల డబ్బులు వంచారని చెప్పేసి జనమంతా గుసగుసలాడుతుంటే నీకు కనబడతలేదా యాదగిరి సునీల్ రావు? ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీకు దేహశుద్ధి తప్పదు బిడ్డ యాదగిరి సునీల్ రావు. ఇంతకు ముందంటే నువ్వు మేయర్ అనుకున్నావు, ఇప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నమాట మర్చిపో. నువ్వు ఒక సామాజిక కార్యకర్త కాదు, సామాన్య కార్యకర్త కాదు, బీజేపీ కార్యకర్త కాదు. అసలు నువ్వు ఒక పెద్ద దొంగవు, ఒక పెద్ద లంగవు. పార్టీలు మార్చినటువంటి వ్యక్తికి ఈరోజు ప్రభాకర్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఏ ఎలక్షన్ వచ్చిన స్థానిక సంస్థలలో మీకు దమ్ముంటే బీజేపీ నాయకులారా గెలవండి, గెలిచి చూపించి అప్పుడు మాట్లాడండి. మొత్తం బండి సంజయ్ నాయకత్వంలో ఈరోజు గెలుస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడ గెలిచింది బండి సంజయ్ నాయకత్వంలో? ఎంపీగా పోటీ చేసినప్పుడు బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థన బండి సంజయ్ కోటేమని బీజేపీ తరఫున తిరిగిరా యాదగిరి సునీల్ రావు? చీకటి ఒప్పందం నువ్వు చేసుకున్నావు. బీఆర్ఎస్లో ఉండి బీజేపీకి పోవడానికి రహదారులు వేసుకొని ఆ రోజు చీకటి ఒప్పందం చేసుకున్న నువ్వు దొంగ. నువ్వు పొన్నం ప్రభాకరణ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చేస్తున్నటువంటి అభివృద్ధిని కరీంనగర్ జిల్లా అభివృద్ధి పథంలో పొన్నం ప్రభాకరణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.